ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకు 100 for 100 స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోందని తెలిపారు సంస్థ చైర్మన్ ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ నళిని ఫౌండేషన్తో కలిసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 1K రన్ నిర్వహించారు సంస్థ సభ్యులు. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు ఎన్జీఓలతో కలిసి ముందుకెళ్తున్నామని చెప్పారు సంస్థ చైర్మన్. ఏటూరు నాగారం మండలంలోని 5 ప్రభుత్వ స్కూళ్లలో పేద విద్యార్థుల కోసం 100 సైకిళ్లను అందజేస్తామని చెప్పారు ఆదిత్యనాథ్ దాస్. 100 for 100 ఏంటంటే మీరు ఏదైనా సొసైటీకి మీకోసం కాకుండా ఎదుటోళ్ళ కోసం కొద్ది పని చేయండి. తర్వాత దీని కాన్సెప్ట్ ఏమంటే ఎర్న్ ఎంజాయ్ అండ్ షేర్. ఈ 100 for 100 ఏం చేస్తుందంటే ఒక రన్ కండక్ట్ చేస్తుంది. రన్ ఫర్ మిటిగేషన్ ఆఫ్ సోషల్ ఈవిల్స్. ఆ సోషల్ ఈవిల్ ఏదన్నా కావచ్చు, లేదా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదా మెడికల్ కావచ్చు, లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, లేకపోతే స్విమ్మింగ్ మిషన్ టు ఉమెన్ కావచ్చు, లేకపోతే సైకిల్స్ టు గర్ల్స్ అవ్వచ్చు. వీటన్నిటిలో భాగంగా మేము మంగపేట్ని ఒక వేదికగా తీసుకొని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అండ్ అట్టడుగుల వర్గాల వారికి, అది అమ్మాయిలకి, వీళ్ళందరినీ లెక్కలోకి తీసుకొని 6 స్కూళ్ళ నుంచి దగ్గర 100 సైకిళ్ళు ఇవ్వాలని డిసైడ్ చేశాము. ఆ 100 సైకిళ్ళు కూడా ఈరోజు ఒక రూపం దాల్చి 100 మంది అమ్మాయిలకి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మేము రోజు నడిచి స్కూల్కి వస్తున్నాము, దాన్ని పోగొట్టారు మీరు, ఎక్కడ హైదరాబాదు ఎక్కడ మంగపేట మధ్యలో బోలెడు మండల్లో వదిలిపెట్టి మనకి వచ్చారు అని చాలా సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మా వంతు కృషిగా రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ నుంచి కూడా మేము సుమారు 20 సైకిళ్ళు ఇందులో తోడ్పాటు చేయడం జరిగింది. ఇవే కాక రోటరీ క్లబ్ నుంచి ఇంకా ఎన్నో సేవా ఉమెన్ ఎంపవర్మెంట్ కింద స్వింగ్ మిషన్స్, ఇంకా వరంగల్లో మొన్న మధ్యనే ఒక 100-150 స్కూల్లో సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా మళ్ళీ ఈ ఆదివారం కూడా ఒక 20-30 మందికి సైకిళ్ళు, తర్వాత స్వింగ్ మిషన్స్ కూడా ఇస్తున్నాము.